Please. Yes. Now the recording started. Thank you, sir. Thank you. ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తున్నటువంటి ఈ సిరీస్ లో వచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారం, ప్రత్యేకంగా అందరికీ నమస్కారం చెబుతూ పృథ్వీ గారు ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ అసలు ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒక చిన్న దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ఎవరు మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అయినా, ఇన్స్టిట్యూషన్స్ అయినా, అథారిటీస్ అయినా ఇది ఎవరు అడిగింది కాదు. అది యాక్చువల్గా it came because of certain issues which India is undergoing. Especially the challenges ఎలా ఉన్నాయని అంటే, ఫస్ట్ థింగ్ వై వీ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అని అంటే, మన దగ్గర ద మోర్ వీఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ద లెస్ దే ఆర్ బికమింగ్ ఎంప్లాయబుల్. సో ద ఎంప్లాయ్మెంట్ ఇష్యూకి వచ్చేసరికల్లా 97% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. అనంటే ఏదైనా ఒక సిస్టంలో ఒక 1-2% 5% అటు ఇటు ఉంటే ఓకే, కానీ 97% unemployed అవుతున్నారు అని అంటే it should not be called as a system. So we have failed in that. Second thing, there is a research area. Actually across the world 55% of the world research అనేది యూనివర్సిటీస్ ద్వారా వస్తుంది. మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ ఎట్లా ఉందని అంటే, ఇట్స్ ఆల్ ఇన్ ద రికార్డ్స్, ఇట్స్ ఆల్ ఇన్ ద యూట్యూబ్, గూగుల్లో కూడా ఉంది అవైలబుల్. 39 సెంట్రల్ యూనివర్సిటీస్ పుట్ టుగెదర్ ఆ కంబైన్డ్ రీసెర్చ్ మనం కనుక తీసుకుంటే, it is not matching to one of the global top university in the world, especially the UK university ఒకటి తీసుకుని అసెస్ చేశారు. సో రీసెర్చ్ లో మనం చాలా దారుణంగా వెనకపడిపోవడం ఒకటి. తర్వాత ర్యాంకింగ్స్, ఇప్పుడు పిసా ర్యాంకింగ్స్ అని ఉన్నాయి స్కూల్ ర్యాంకింగ్స్ లో, 2014లో అయింది. తర్వాత మనం పార్టిసిపేషనే మనం చేయమని చెప్పాము, ఎందుకంటే దట్ ఈస్ హౌ వి అవాయిడెడ్ దట్ బ్యాషింగ్. అందులో 75 దేశాలు పార్టిసిపేట్ అవుతే స్కూల్ ఎడ్యుకేషన్ మీద ర్యాంకింగ్స్ లో మనం 74వ దేశంగా నిలబడ్డాం. అలాగే యూనివర్సిటీ ర్యాంకింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే, సో కాల్డ్ ఈవెన్ ఐఐటీస్ కూడా దే ఆర్ నోవేర్ ఇన్ ద 200-250+. ఒక 3 years బ్యాక్ అలాంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చాం. ఇదే కాకుండా as I said, there are very issues related to this and pressure on the students. And most of the students, they used to feel so much of pressure. In fact, the child death ratio, the suicide ratio is also too high. It is in thousands. I am unfortunate to say more than 18,500 deaths అవుతూ ఉంటాయండి. సో అకాడమిక్ ప్రెషర్, రకరకాల ప్రెషర్ ఆ చిన్న పిల్లలకి ఎందుకు ఉంది ఏంటి అనేది, ఇవి కూడా అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. అండ్ డ్రాపింగ్ ఆఫ్ అంటే పీజీ ఎడ్యుకేషన్ యొక్క డే బై డే దాని డిమాండ్ తగ్గిపోతూ వస్తుంది మన ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్. Whereas same in all other countries, it is raising. In fact, if you take మన ఒక తెలంగాణలోనే చూస్తే, అసలు యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ పీజీ అడ్మిషన్స్ కోసం స్టూడెంట్ వీసాస్ తీసుకునే ఎంబసీ ఏమైనా ఉంది అని అంటే అదొక మన తెలంగాణలోనే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ పీజీ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు అదర్ స్టేట్స్ లైక్ కర్ణాటక ఆర్ తమిళనాడు ఆర్ ఇది. అంటే మన దగ్గర డే బై డే ఏమవుతుందని అంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెరిషరీ ఎడ్యుకేషన్ డే బై డే పడిపోతూ వస్తుంది. So, and moreover, this is an entrepreneurial economy. Across the world, topmost companies, startups start అయ్యి ఇవన్నీ they have started from universities actually. మీరు ఏవి చూసుకున్నా, మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇవైనా ఏవి తీసుకున్నా కూడా ఇవన్నీ యూనివర్సిటీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎంటర్ప్రినర్ ఎకానమీని క్యాచ్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యూనివర్సిటీస్ అయినా, హైయర్ ఎడ్యుకేషన్ అయినా మిస్ అయిపోయారు. సో ఇలాంటివి ఇంకొకటి మనకి పెద్ద అఫిలియేషన్ సిస్టమ్, యాక్చువల్గా అదొక పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది. అంటే ఈ ప్రతి ఒక్క యూనివర్సిటీ కింద ఒక 500-600 కాలేజెస్ అంటూ ఉండడం, ఈ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ తనే రీసెర్చ్లోనైనా ఇంకా వేరే వాటిలోనైనా లీడింగ్లో వెళ్ళి గ్లోబల్ టాప్ కాంపీట్ కాకపోవడం. అండ్ యాజ్ పర్ ద బేసిక్ పాలసీ అండ్ స్ట్రక్చర్స్ వైజ్ ఏంటంటే, ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ దే ఆర్ బౌండ్ టు యాక్సెప్ట్ ఓన్లీ ద కరికులం వాట్ ఈస్ బీన్ గివెన్. They cannot tweak that, nor they are been encouraged or pushed towards the research. So almost ఒక యూనివర్సిటీ తీసుకుంటే, యూనివర్సిటీ కింద ఒక 40,000 మంది పిల్లలు ఒక హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్, no one is involved into the research. సో ఇలాంటి సిస్టము, ఇలాంటి అవుట్కమ్, తర్వాత సొసైటీ ఇప్పుడు తీసుకుంటే చాలా వరకు ఈ జరుగుతున్న క్రైమ్స్ లో కూడా చూసుకుంటే, మోస్ట్ ఆఫ్ ద చైన్ స్నాచర్స్ ఒక డేటా తీసి చూస్తే అందులో ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అంటే అసలు ఎక్కడికి వెళ్తుంది? ఇఫ్ నాట్ వీ కుడ్, అంటే మనం ఒక మంచి ఒక ఎంప్లాయబుల్ పర్సన్ అనే కాకుండా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కూడా తయారు చేయలేకపోతున్నాం.
అండ్ ప్రతి గొడవలు ఎలాంటి గొడవలు వస్తున్నాయి యూనివర్సిటీస్ నుంచి, ఈ టుకుడే గ్యాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ, అసలు ఈ నేషనల్ వాల్యూస్, ఈ ఫ్యామిలీ వాల్యూస్, ఇండివిజువల్ వాల్యూస్ ఇవన్నీ పడిపోయేసరికల్లా ఒక హోలిస్టిక్ రిఫార్మేటివ్ పాలసీ యొక్క అవసరం అనేది వచ్చింది. ఇదివరకు ఉన్న పాలసీస్ ఏంటంటే దే వర్ ఆల్ మోర్ బేసికల్లీ ఫోకస్డ్ ఆన్ లిటరసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ లిటరసీ పెంచాలని చూశాను ఇంతకు ముందు ఉన్న పాలసీస్. దెన్ దే హ్యావ్ ట్రైడ్ ఈక్విటీ, ఇది ఈ ఎడ్యుకేషన్ అందరికీ రావాలి అనే ఉద్దేశంతో రకరకాల రిజర్వేషన్స్ అవి పెట్టి వాళ్ళని తీసుకుని వచ్చారు. సో లిటరసీ, ఈక్విటీ. దెన్ ద థర్డ్ పాయింట్ వాజ్ మోర్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రయత్నాలు చేశారు. లైక్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ గుడ్ ఇన్స్టిట్యూషన్స్. బట్ మీకు తెలుసు టాయిలెట్స్ కూడా లేక ఎలాగా జరిగాయి ఏంటి అని. తర్వాత జెండర్ ఈక్వాలిటీ గురించి ట్రై చేశారు. సో దే హ్యావ్ ట్రై టు ఎంకరేజ్ ద గర్ల్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇన్వాల్వ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్. సో ఆ ఎన్రోల్మెంట్ రేషియోస్ మీద వీటి మీద వర్క్ చేస్తారు. సో ఎవ్రీ టైం ఏంటంటే ఆ పాత పాలసీస్లలో చిన్న కరెక్షన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. బట్ వీ నీడ్ ఎ సొల్యూషన్, వీ నీడ్ ఎ పాలసీ విచ్ యాక్చువల్లీ అడ్రస్ ఆల్ ద కీ ఇష్యూస్. ఇది అన్ఫార్చునేట్లీ this was not being asked, or it was not been requested by the real stakeholders. 95% of the stakeholders, until either educational institutions aina kaniyandi, concerned leaders aina kaniyandi, concerned bureaucrats aina kaniyandi, I'm honest in telling this, because they have not asked or requested for this. ఇది ఎవరు చేశారు, ఏం చేశారు అని అంటే ఈ అన్ని ఇష్యూస్ చూస్తున్నాక కన్సర్న్ గవర్నమెంట్స్ లో ఎప్పుడైతే ఈ డిఫరెంట్ ర్యాంకింగ్స్, అసెస్మెంట్స్, నేషనల్ హ్యాపీ ఇండెక్స్ ఇవన్నీ వచ్చాక చూస్తున్నా మన ఇండియా మన పై మీరు కంక్లూడ్ చేస్తే ప్యానలిస్ట్ వచ్చేస్తారు లైన్ లోకి. షూర్ సార్, షూర్. సో ఇవన్నీ మేడ్ ద పీపుల్, యాక్చువల్లీ ద గవర్నమెంట్, టు ఇంటరాక్ట్ విత్ ద గ్రాస్ రూట్ లెవెల్. And since last 6 years, they have interacted with more than 2 lakh people of different levels, and they try to understood the grassroots level. ఇవన్నీ అర్థం చేసుకొని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఆడియన్స్ కి, ఫ్యూచర్ లో చూడబోయే వాళ్ళకి, ప్రతి స్టేక్ హోల్డర్ కి ఐ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బెనిఫిషియల్. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ ద panelists to start their activate their mic, by which we can ask some questions, sir, related to it. And sidewise audience, please మీరు మీ క్వశ్చన్ షూట్ చేయండి. సార్ చూస్తూ ఉంటారు, అందులో నుంచి పికప్ చేసుకొని he will ask the concerned panelists related to that. లక్ష్మణరావు గారు మీరు మొదలెడతారా? పెద్దవారు, అందరికన్నా ఏజ్ లో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, మీరు యూ ప్లీజ్ టేక్ ఆఫ్ ది మీటింగ్ సార్. మీ అభిప్రాయాన్ని ఒక 5-10 minutes లో మాతో పంచుకోండి సార్. నమస్కారం అండి అందరికీ. శ్రీ గురుభ్యో నమః. ఈ సమావేశంలో అండ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం సార్, మీరు ఇంగ్లీష్ కూడా చెప్పారు, ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో చూస్తున్నారు జనాలు. ఓకేనండి, ఫైన్. The basic question that is given to me is in the wake of the disastrous effects of the pandemic on particularly higher education. The problem here is wherever you touch the field of education, the teaching or study material or the infrastructure or research, any aspect, it has become so complicated now that it is very difficult to even pinpoint a particular problem and also think of some solutions on that. Major problem here is where do we stand in the sphere of education today? Today, as we all know, is the result of past, yesterday. But most of us are more worried about tomorrow. Where is it leading us to? This is in fact a very big question, not a new question or a strange one for this generation, but this has been a major question
to almost the people who thinking people of all generations that have passed before us. As historically we know very clearly that from at least 2,500 years, not a new question or a strange one, not a new question or a strange. Pardon? No, please proceed, sir. Yeah. So for 2,500 years, we have a clear history to understand about our yesterday. But let us come to the 20th century, where we were fighting for freedom. What kind of freedom our leaders thought of? Was it changeover in administration? Or was it the question of sovereignty? Was it the question of changing systems? But in fact, when you look into any national leader of that stature of Mahatma Gandhi or Balagangadhar Tilak or anyone like that, and also those who were later known to us as great spiritual leaders of 19th and 18th centuries, everybody of that stature were only thinking of what kind of education we should have. But in 1947, suddenly we became independent. The administration is changing. And the times were so horrible at the time because of the separation, because of this two-nation theory, and so many other issues involved in that. We were not happy with what we were asking for so long. The freedom has come. But what is before us? Major questions were about unification of the nation. And secondly, solving the problem of refugees who were coming in lakhs. And the third thing, that we didn't frame up a constitution. Even for making an independent constitution, a constitution for independent India, our leaders of 19th and 20th centuries have already given us a lot of guidelines that we should have a government of our own, not the personal, but the system. But we were in such a hurry at the time, we had to look into the other world constitutions which have been in vogue only for 1 or 2 centuries. And some of them were written and some of them were unwritten. And we have to gather things from here and there. But we didn't think of what we were, what we have been, and what exactly we need, what our people were. At that time, the education was taking shape in India. The first commission was of Sarvepalli Radhakrishnan. I'm not going into the history of the commissions that have come after independence, but except Sarvepalli, no other commission has thought of Indianizing education. What kind of education we had earlier before the coming of the British? Even the reports of the East India Company of 1860s and 70s, they reveal us that we had a system of education far advanced in the world. In the sense, there are only 2 channels for educating people. One was the masjid, and the other was the temple and gurukulas.
and nobody was receiving any grant from anywhere. They are supported by the community. Only under Madras presidency, there were more than 1 lakh Sanskrit schools. More than 1 lakh, 1.7. So that was the condition of India. Even in the nook and corner, as we say today, it was even the free government was very difficult to post a single teacher to a small village. But in those times, every village had this Vidya Gandham. It's not that they were all uneducated. They might have been unlettered, but they were all educated. Now, when you have asked me about the higher education, so this is a system that what we have taken from the earlier system framed by the British, the same collegiate education, same university system. It has been brought down to us, adopted to some local infrastructural countries. But systematically, it has not undergone any change, either in the content or in the course of teaching or encouraging research in basic disciplines. Now, of course, we have so many other disciplines which have come out of the basic disciplines. Mostly, we are thinking of technology, but the background of technology is the basic science. The present universities are forgetting that. Either in the social sciences or in the languages or in the science technologies, we have forgotten totally these things. As our friend moderator has already mentioned, that all these universities have come only for the reason that there should be a university in Warangal. Not one, we should have 2 or 3 many. Some private deemed universities. So what is the background of these universities? What kind of education they are bringing in? What training they are giving to our youth? So these are the basic questions that we have. So what is the pandemic's effect on that? The major problem in the pandemic is that the situation, the restrictions and the litigation limitations that we have had to come across were mainly due to lockdown. Because we are not able to have these classes run, and in most of the cases, except the government institutions, all other institutions, particularly most of those who wanted some training in technology, were only going to the private institutions. Mind it. Those who are coming to government institutions and the universities are those who are seeking scholarships, not education. And the major problem with education now is that we have unnecessarily misunderstood the meaning of social justice. Does it mean that social justice or social equality doesn't mean that everybody should become a historian? Everybody should become a technologist. We have forgotten that. And when we have made that process should be filled only to show social justice, as we are also doing for filling up our cabinet berths in the governments. Just we are putting somebody there. Those who is loyal to the leader. Here, in the name of the reservations, the teaching faculty in the government institutions and also the wards, the students, all of them are taken on the plea of social justice and the subjects are buried. You can simply find any university within 50 years. Because we are all retired people, we know how the universities were and how the departments were just 20 years ago, 30 years ago.
What is the plight of the department now? So the pandemic, in a way, what I think has done a wonderful job, and the state governments are simply looking at the time that whether this higher education should have a natural death by itself, because they can't dissolve them for the fear of the people. So they are only waiting for a natural death for the higher education institutions. When you come to the private institutions, private universities, the deemed universities, the problem here was that they are giving up only offering those subjects which can facilitate the student to become something after he passes through the institution. So that was the main thing for which the private institutions have come. They can't offer a history course. They can't offer a HRM course. They can't offer psychology, not philosophy, not literature. So these subjects you cannot find them in the private institutions. And whom they are calling for teachers? Guest lectures of some eminent people. They may be asked to come deliver lectures. So for a week or for 10 days or 5 years, so the semester syllabus is being completed and they are sent away. So there is no permanent faculty. And these, during the pandemic, for all 6 months, you just think about the teaching faculty who are working in the private institutions. Are they getting salaries? Most of those who are working in the colleges and the private schools, are they given salaries? You see that what kind of pandemic we really created, not Corona, that we created ourselves to them. And even the management, school managements are now shattered because they have built so much of building for that, took loans from the banks, they have to pay interest. Students are not coming, nobody is paying fee. If they are asking for fee, again there would be a station representation to the government that how can you collect fee? So even the managements are what you call vegetables. Somebody is running an auto. Yes. If auto is available, but now of course autos are permitted. So this kind of life, miserable life, is given to particularly educated people. Sir, Professor Garu. With regard to this, when we are looking into the higher education is now a big question. Thematically, it has to be reformed. Systematically, it has to be reformed. And then whether the private and government managements, there should be a kind of what you call, we have to synchronize them, and what kind of subjects have to be offered where and at what level, and how we have to attract the students. Professor Garu. Yeah, I'm coming. Yes. I'm closing. Yes, sir. Thank you. So this is the situation that we are facing in the wake of the pandemic. And to my mind, I make a small suggestion here. Yes, sir. That the system of education as we find in the new education policy is also doing some amendments to the Western education. We are not going away from the Western system of education because that is too difficult for us at this stage to just have our own Indian system. But in the Western system, as we is being adapted now, with the freedom to choose optionals. This is a questionable thing because nobody would be having some basic knowledge in any one particular subject. Taking 3 optionals for different choices are given and one is not related to the other. The earlier system was such
that there is history and followed by economics and from administration. I'm giving an example. But now he can take history, take instrumental music, or go into the theatrics. So this system keeps one in confusion, and tomorrow when he passes out, what he is going to be with the knowledge that he got here is again a question. So as far as the managements are concerned, it's time that the teachers should come forward. And we should not forget that the cooperatives of 1930s, it was a great concept that was introduced by the British again, but it was a novel system here in India, and it has been very successful throughout in the economic field. Similarly, here, even in the education field, for all private institutions, having some agreement with the management for the infrastructure, the teachers can make their own cooperative and then invite students and convince the parents and have a school of their own where everybody will have ownership. So this is one suggestion which occurs in my mind. Yes, And sir. Thank you very much, sir. Thank you. Thank you, sir. Sir. I will show you a small book. If you are interested, you can read it. This is from our Sadguru Shivanandamurti Garu. Yes, sir. So this is one book. Yes, sir. We'll conclude it here. Thank you very much. Thank you. So nice. You made so many valid points and pointers to think. And one thing that is very attractive to me is the cooperative system of doing things. And probably universities should wind up their colleges and be only as a evaluating body, whereby the cooperatives would deal the subjects with multiple subjects which they are talking about. Anyway, let other panelists take over the subject. Prithvi, all yours now. I'm sorry. Thank you, sir. Thank you. All yours. Sir, You please proceed with the further proceedings. I'm very happy that Professor Vice Darshan Rao Garu, he had brought the points. The one good thing is that, sir, when I have done a study on best education in the world and best education to the world, out of 38 countries, when I did that study, we had that best education to the world 450 years back. And luckily, Sarikada point already touches, which actually made our India to be the global top economy. Yes, sir. Your voice is stuck. Your voice is stuck. Narendra Reddy. Hello? Yes. Now you are back. Sir, sir, Indianization of education అనేది టచ్ చేశారు, చాలా కరెక్ట్. మనం బయట నుంచి ఏదో బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ వాళ్ళ మోడల్స్ బాగున్నాయని తీసుకొచ్చి పెడితే ఇట్ బికమ్స్ దేర్ ఎడ్యుకేషన్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఇండియనైజ్డ్ ఆల్సో. సో దిస్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. విత్ దిస్ జస్ట్ ఐ వాంట్ టు మూవ్ టు ద అవర్ నెక్స్ట్ ప్లీజ్ కల్నల్ సి నరేందర్ రెడ్డి గారు. నాకు ఇది వద్దు అన్నప్పుడు వద్దు. ప్లీజ్ sir, Colonel, are you able to hear me? Yeah, I can hear you. Can you hear me? Yeah, I can hear you, sir. Thank you. Okay. Can you please show, throw a light on new educational policy 2020 in terms of its vision? Because India was the only country which has not drafted vision and mission for its education for all these years. This is the first time we are seeing a vision document for our education, what we want to drive out of it, either for a primary education or a higher education or a tertiary education. Thank you, sir. Please, Could sir. you please focus on it? We'll give a light on it. Okay. So we are now moving on to the National Education Policy 2020, isn't it? Yes, sir. Please proceed. It's all yours. There are three, in the vision statement of the policy, there are three very pertinent points I should read out for the benefit of everyone, even if we all know that. The first point says an education system that contributes to an equitable and vibrant knowledge society by providing high quality education. So here we must mark the words equitable and quality. So he's talking about
socially, economically degraded, backward communities and tribals, etc. Responsible commitment to human rights, sustainable development, and living, and global well-being, thereby reflecting a truly global citizen. So, if you see the vision of the policy, it is all hovering around ethical, moral, and value-based approach to education. So, actually, I must quote here, 20 years back, in October 1999, Colonel sir. With Justice J. Verma as the chairperson. Colonel sir. May I, Colonel sir? Yeah. 1 second, sir. Please hold. May I request all the participants to kindly turn off their videos because the bandwidth is showing low now. That may give the quality a poor quality. So I request all, excepting panelists, all panelists may be on their videos, but the rest of the participants may kindly turn off their videos. Thank you. I'm sorry for the interruption, Mr. Narendra Reddy, sir. Yeah. Please proceed. Yeah. So I was saying the whole policy seems to be hovering around ethics, values, and all that, with of course the curricular content being different. If you see today, and our literacy rate is 74%, and we are about 74-year-old independent nation. So for 74 years, almost it's not that, but I'm saying we are only at 74. So when do we become 100% literate? How many more commissions and policies are required? That is one. Now, Human Development Index, we are 129th amongst 189 countries surveyed. And the important component of Human Development Index by the UNDP is education. Others being health and income, or the personal income. Now, amongst them, the vision talks about human rights, sustainable development, etc. Now, in the human rights realization ranking, we are 112. we are only 112 amongst 153. 111 countries. Please have some water. Yeah, 111 countries are ahead of us, including China, Nepal, Sri Lanka, and Bangladesh, in the realization of rights. So when the policy is talking about human rights and sustainable development, how much load actually? There is a lot to be done. So I was trying to quote, I'll take another 2 minutes and switch off my thing. I'll get in again. I was saying about 20 years back, Justice J.S. Verma was the chairman of a committee for operationalizing teaching of fundamental duties to the citizen of a country. What he's talking today in the policy. I'll just show you. Can you all see this book, please? You can read its title, sir. Can you read, Prithvi? Late, sir. Late. I have to enlarge the screen. You can read the title of the book. Fundamental duties of citizens, Okay. and the committee to operationalize and suggest teaching fundamental duties to citizens of the country. So this is all there already. It is in 2 volumes and very nicely written. Very nicely written. And he says preamble is the Bible for education. Preamble is the Bible for values, and quotes 10 values.
sovereignty, socialism, secularism, democracy, republican character, justice, liberty, equality, fraternity, dignity of the individual, and unity and integrity of the nation. And national pride is essential to preserve. So if you see the policy and what the reports have done, and if you take back your memory, there was a review committee on education policy of 1986. Acharya Ramamurthy was its chairman, and the heading of the title of that review committee was Towards an Enlightened and Humane Society. Same. So we have been talking about humane for so many decades. I hope now that what Prithvi has said, that there is a vision quoted for this policy. Hopefully, if this vision is fulfilled, and in the next 10 years, because all targets have been put to the maximum limit of 2030, maybe they will come up with another policy. So we should be ahead in HDI, Human Development Index. We should be ahead. We should probably be ahead in human rights realization ranking and all that. I will take on more on values and all when I get a next opportunity. Thank you. Sure, sir. Thank you. In fact, you have done a remarkable work in that area, value-based education. We will touch upon that in the coming time. Sir, now the question to Professor Venkataya Garu. Sir, could you please, focus, give a light on this holistic education which was referred in this particular policy? Sir, okay. Sir, we are already discussing, and your title is also very good and interesting. Education is evolution, and evolution is education. Very good title. Thank you, sir. But when we look at the national new education policy, when we did changes after almost 34 years, then the major change they are telling 10+2 education, they made it into formula 5+3+3+4. So my point is what? Everywhere change is inevitable. We need to change. We need to adapt change. That is a must. Then when you look at after 34 years, you are revising your educational policy. Whereas we are all aware a simple law in electronics that is called Moore's law, M-O-O-R-E, Moore's law, who is co-founder of Intel, which is the leading chip maker of the world, and of course largest chip maker of the world. Then what did it tell long back, not now, 3 decades ago? The technology, 3 decades ago, they told Moore's law, technology is doubling in several months. But whereas you are just revising your education policy after 34 years. Then what is the problem here? When the rate of change outside is greater than the rate of change inside, then there will be a failure. So that is the biggest problem. Of course, in the revised education, this policy, very interesting issues are there like ABC and then clustering of schools like that is there. Coming to holistic terminology they have used in the 5+3 and 3+4, this school education, holistic, integrative, inclusive, enjoyable, and then engagement. The engagement of student is a challenging job, particularly up to 10 to 12 years is very, very challenging job. Then how can you engage them? How can you make a student curious, enthusiastic to attend their classes? And then the learning normally, sir, in any education is evolution, you are rightly mentioning. Learning is multifaceted. So in my observation, learning is by the self-learning, and it includes parental learning. Parents also give some knowledge to the child, that is self-learning, and then peer learning, that is classmates, from learning from association with the classmates, peer learning, and then learning from the teacher, and then learning from the society, that we may call even social engineering also. So suppose if you take learning as a 100% percentile, 100 marks, 25 marks are 25% from the self, 25 from the peers, and 25% from the teacher, and then 25% for the social. Then what is missing in our Indian education? Not now, even since beginning, there is a huge gap between knowing and doing. The knowing-doing gap we need to bridge. When do we bridge that? That we have to find out a solution.
knowing, doing, and then social application. So knowing is science, doing is technology. Okay. And then the next one is social application, that you may call SUPW, socially useful productive work. Suppose say, you are rightly mentioning, say NASCOM, National Association of Software and Service Companies, is several years ago, I think 2-3 years ago, it was mentioning 85% of Indian engineering graduates are not having employable skills. That is after how many years? After 10 plus 2 plus 4 years. Then what is the use of your policy? What is the use of your education? Unless you make them responsible citizens of India. On one side, where you are conferring the right to vote at the age of completing, 18 years of age, are you making them, depend on their own? Are you able to make money? You have to design an education policy which make responsible citizens of India and potential people of India. That is a must. Whatever we, change is a must. But we have to find a solution. That is very, very important. Here we need to remember certain points. Of course, in the new education policy, they have not included this pandemic. No, they have not considered this pandemic is not discussed in that. But of course, because of the pandemic, we have shifted from face-to-face physical teaching or traditional teaching to virtual learning. Now, virtual learning is there. Virtual learning or online learning or community learning or customized learning or individual learning paths, because every individual is different. In biology, no two DNAs are same. Okay. Can we encourage a child, particularly? The child, this is a challenging job, particularly one more terminology they are using, ECCE, elderly child care and education. That's really challenging job. Of course, how we can go ahead, that is very, very important as far as now the time is concerned, sir. And I was already telling you this, online or virtual learning or community learning or customized learning, you may call blended learning or hybrid learning. There are so many changes are taking place. I am rightly telling that we are laggard in changing ourselves. Change is very little. The speed of change is nearer to zero among us. That's no doubt. Here, one point I tell you. You have so popular institutions like AIMS New Delhi and PGI Chandigarh, JIPMER Pondicherry, and then CMC Vellore in medical. And then in IIT, we have IIT Kharagpur, Kanpur, Mumbai, Delhi, maybe Chennai. Some 5-6 IITs are doing very well. I tell you one point. And in America, if you take, I am not, comparing, just for the point of where the learning differential is taking place. In America, private run university, one simple MIT, every one of us are aware MIT. MIT is maybe 90-plus-year-old university. The MIT alumnus, their people got nearly 100 Nobel Prizes in that field. Just one single institute, MIT. No, this we need to look at. How they are doing, why we are unable to do. Change is a must. At what pace we are changing? What is the speed of change among us? After 34 years, you are coming and talking about very huge, revision. But is there any infrastructure? Can you implement that? We are very, very super men in planning. Planning, we are excellent across the world. But when you come to the execution, implementation, we are lagging behind. That is the biggest problem in us. And this is a cultural problem. I will be, speaking to you, sir, as and when, because we need to go to our co-panelist also. There are so many points in this. If you give time, and then my humble appeal to all the participants, you need to ask challenging questions. How to get, like, in new education policy, there is a concept like ABC, Academic Bank of Credits for students. That's very good, wonderful idea. A innovative idea, very good. In the same way, I am thinking, a suggestion, why don't you create, a teacher performance bank? That must be there on teacher side. So the quality of education ultimately is a function of quality of the teacher. Okay, then quality is important to the student. Of course, apart from all physical requirements like infrastructure creatable. But can we get the best teacher? Can you draw? Then is really education is, attracting the best brilliant brains of this country? It's no. 90% it's no. That is my 30 years of experience in the university. So this is what, just a ground level statement I may
wind up here. But my humble appeal to all participants, you need to raise the questions relevant to the document which is already circulated online now, the NEP 2020. There are so many issues are there, like clustering of schools is there, and Meru is there, multidisciplinary education research units like Meru is there, and they are allowing top 100 world universities to facilitate their centers here in India. At the same time, they are allowing top 10 Indian universities to start their learning centers in abroad, and so many are there. But no doubt, without any hesitation, I tell you, the 90% of the Indian education is not able to attract brilliant brains across the world. That is not possible here. Okay, can we change? Why? Culture is a barrier. Change. What is speed of change? Look at your speed of change. After 34 years, you have made a document and you are making very huge thing on that, So this is the biggest problem. So we need to, break certain barriers, particularly cultural barriers. That is very, very important. And apart from that, we have so many issues, sir. They have brought in, the vocational, like, bachelor degree, vocation. How do you offer the vocational education, particularly school education itself? After 5+3 and 3+4, that means 5 plus 3 plus 3, how many years are that is 11, plus at the 3 years they are entering 14 years. Another last 4 years, if really design, it is not there in the NEP, but my personal observation, perception, we really design and train a student inclusive and integrated in a holistic manner, so that in vocational skills, vocational learning, technical learning, and then professional learning, and then cultural learning, and then performing arts learning. So I will tell you elaborately. Then at the end of 18 years, when that fellow come out of the schooling system, he may be able to work on their own. If something degree is required, then they may come and learn degree. That is different issue. But are you making them dependable on their own? That is very, very important. But you are conferring, voting right, 18 years. Okay, every fellow gets right to vote. But where is the right to vote? The education, the main purpose of the education is man-making. So you have to make them very potential workers. Workmanship. In India, because of 140 billion, 140 crore, population, we have, so much work is there. Work is there, workers are there, but workmanship is largely missing. This is what we used to teach in our HRM, human resource management. We are still in the labor management era. If you look at, evolution of the labor management, personal management, human resource management, or human talent management, or human capability management. But India still at the first level, that is at the labor management, because they are not upgrading their skill. There is large skill gap is there. We are excellent in knowledge, no doubt, we are excellent. But in doing, we are missing. In practice, we are missing. So that is, and then social application. Where do you apply? You are learning in your school, but what is the application of that? So that is very, very important, sir. For the time being, I may take leave, and once more I appeal to all the participants here. You please raise the challenging questions after going through the document. Very well drafted. I really appreciate the draft, but some things are missing. That is where I am sharing with you. And later on, again, I come back to you for the discussion. Thank you, Venkataya garu. Thank you. So, okay, sir. I have a point here, sir. I have a point. Meeru, you made so many points noted and which you could not share because of the paucity of time. May I request you to kindly send that notings to my friend Mr. Prithvi, so that we will have one more session exclusively on this topic, number one, where probably, if I am not ambitious, may I request you to be the chief panelist to talk on this aspect a little later in a subsequent program again. I don't mind, sir. Thank you. So nice. We'll proceed further. We'll proceed. Okay. So nice, okay, sir. Kindly share your thoughts with in the WhatsApp. My humble appeal to you, please give choice to our participants. They have to ask, really, I'll tell you. Their questions. No, they are already asking in the chat box. I am noting those questions in a Word document. At the end of the show, I'll talk. After once the panelists complete their presentations, initial presentations,
I'll always shoot the questions. No issues about it. Okay, Krishnan sir, Ananta Krishnan sir, very good, happy sir. Fine. So nice of you. Thank you. Prithvi. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫైనల్ గా చెప్పింది ఏంటంటే ఆ బాటమ్ లైన్ నాకు బాగా నచ్చింది. బై ద ఎండ్ ఆఫ్ 5+3+3+4 ఇట్ సెల్ఫ్, దట్ మీన్స్ 12th స్టాండర్డ్ దాటే వరకల్లా రైట్ టు ఓట్ అండ్ రైట్ టు నోట్ అనేది కూడా ఒక స్టేజ్ కి తీసుకొచ్చారంటే స్కిల్స్ ఇంటిగ్రేట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద గుడ్ మోడల్ అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద నీడ్ ఆల్సో బికాస్ what all the the best education practice across the world నేను చూస్తున్నాను ఏంటంటే from graduation onwards the student is on his own even to meet his fees or to do something. And what we have done for that, the sustainability, ఇక్కడ మాకు ఒక కేస్ స్టడీ, ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. అవర్ నేబర్, ఈవెన్ our neighborhood we have a dance school called Abhinay Kuchipudi Kalakshetram. అక్కడ పిల్లలు by the time of their 10th they are finishing their certifications in dance, and when they are leaving to global top universities, they are making their living with their dance by conducting an online sessions, and they are not depending on the parents. Actually the Indian thinking, మీరు అన్నట్టు కల్చరల్ థింకింగ్ చాలా మారాలి. బై ద టైమ్ ఇంటర్మీడియట్ అయిపోయే సరికల్లా ఈ మోడల్లో ఒకటి చాలా చక్కగా ఏమనిపించిందంటే దే కెన్ టేక్ ద వొకేషనల్ కోర్సెస్, ట్రై దేర్ పాసిబిలిటీస్, అండ్ వాట్ దే ర్యాంక్, where they stand అనేది by the end the progress report is going to reflect all that. In fact you have clearly varieties are inclusive, vocational, Yes. technical, professional. Yes, we'll proceed on that. We'll proceed on a separate topic, sir. All this we'll discuss in a session. Sure, in sir. the next session we'll talk. Okay sir, because of the time dimension. Yes, Yeah. time is constrained. Sir, ikkada now the question actually I want to ask Sir Vishwakiran garu is from Kendriya Vidyalaya school level lo చూసారు. First let's touch more upon it, sir. Sir, ఈ పర్టికులర్ మోడల్లో 5+3+3+4 లో ఫస్ట్ 5 years బేసికలీ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ మీద ఇన్సిస్ట్ చేశారు. అండ్ దానికి ఒక ఎన్సీఆర్టీ పెట్టేసి దానికి ఒక స్ట్రక్చర్డ్ అంటూ ఇచ్చి దానికి ఒక స్టాండర్డ్ కరికులం చేస్తూ వాళ్ళు చాలా బాగా చేశారు సార్. అండ్ లాంగ్వేజ్ దే ఆర్ ఇన్సిస్టింగ్ మోర్. I just have a question. Is it feasible to take up regional language or local language as the medium of instruction at primary education, including in KV also as per NEP? Sir, మీరు unmute చేయాలి. You need to unmute your mic first. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? Sir, I am Vishwakiran, sir. Vishwakiran sir, namaskar. Namaskaram andi. With regard to this NEP 2020, I want to confine myself to the school education. Is it audible, sir? Yes, Okay. yes sir. So, You're right beside us. 5+3+3+4, the first 5 years is concentrating for the students up to class 1 and 2. So this pattern itself, 5+3+3+4, is very, very ideal pattern. But the implementation part, as it is mentioned by some of the panelists, is a little challenging one, and we have to think and work out on that, sir. And in most of the cases, we could see, as far as the infrastructure is concerned, our PM has struggled a lot even for the toilet facilities, and we could achieve to the larger extent. So that is our condition of the Indian context. So in order to achieve this ideal, which is very, very important for us, and we have to face the challenges. And how far we can achieve, that depends on our discussions and our opinions. So it is a welcoming sign, but it is a very challenging situation also. That is one thing. Second thing is that the ideal of this particular regional language, which is very, very important in the Indian context, as mentioned in the integration of education. In the situation of diversity in our country, having the importance of local language, having the importance of regional language, at least up to 5+5 pattern up to 5th class, is a must and need, so that the child can develop in their own languages, and the language importance also can be appreciated by the child. But in some cases, like Kendriya Vidyalaya, where the parents are the employees, transferable employees, they are moving around the world.
in urban areas, it may not be possible for the children to take up the local language. But certainly it is possible where Kendriya Vidyalayas are in the rural area, depending on the interest of the parents. We can see that wherever majority of the students of a particular regional language is there, one language or two languages, it can be implemented. But education in India is not confined to Kendriya Vidyalayas, not confined to Navodaya Vidyalayas. The state government conditions also very, very important. As it is mentioned, Indianization. The vision is to see that our villages are taken care. And this particular pattern of 5 plus 3 plus 3 plus 4 is concentrating on the need-based education. So far, we are concentrating on the qualitative education and quantitative education. With the result, we could see employability, skill has become a question. So, some time back, we were seeing in the universities scientific education, which means that we require the need-based education. You are studying, a student is studying, we could see the school education, student is studying biology, student is studying mathematics. He is not able to score because he is not interested in that. So when it is need-based, then they can work better and they can get the employability, they can see that they can develop the skills also. One simple example you can see, when you see the education in terms of its vision. Now we are seeing the pandemic. If we had the right education, we could have predicted this with all our scientific background. We could have prevented this, but the extent of our prevention is a direct sign of our education. Whatever may be our technology, whatever may be our education vision, we are not able to overcome this pandemic. So this is a simple example where we can concentrate on the requirement of education for our students. So are we able to face this so comfortably? So this question matters. When you say the vision of education, we have to think in this aspect. Similarly, the value system in the need-based education, unless we get employment, we get proper values, we cannot protect our values, whether it is democratic values or human rights or constitutional values. In order to achieve this, we have to get need-based education. And the present system of this 5 plus 3 plus 3, 4, 5 plus 3 plus 3 plus 4, in the name of NEP 2020, is having a very good vision, but its implementation and its challenges are to be taken care by all of us, and especially the infrastructure, the funding position is to be taken care. And once it works out, how far it works out depends on the time factor. Once it works out, it will be able to render very good results, and it's a welcoming sign to get this type of new type of education which we are going to implement in near future. Thank you. Sir, thank you. So nice of you, sir. So nice of you, Vishwakin garu. Ikkada I just want to make one point. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి వారు కూడా they have a praise for NEP 2020, but they have n number of apprehensions about its implementation. So once we believe that it is a valid and a perfect model, there should not be any hitch for implementation. Maybe there may be some teething troubles, we'll admit that. For any new system, there will be teething troubles. What do if we can get over? It makes everything wonderful, probably a great country for in future. So as far as the document is fine, implementation is a matter of detail, we can work out, and there is always something called mid-course correction. Yeah, Yes, yes. Right. So nice. Yes. Prithvi, all yours. Sir, thank you, sir. Prithvi, Sir, appudu chart chustundandi, please. My only request. Okay, Next. okay. Sir, now my next question actually ఏంటంటే sir, Dr. Sribhushan garu unnara sir? Yes, ఉన్నాను. సార్ మీ వీడియో కూడా ఆన్ చేస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ సార్. వెల్కమ్ సార్. సార్ ఇక్కడ 5+3+3+4 మోడల్లో ఫస్ట్ 5 years ఫార్మేటివ్ ఏజ్ లో 85% ఆఫ్ ద స్టూడెంట్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ ఇంక్విజిట్ లెర్నింగ్ హ్యాపెన్స్ అనేది.
సో బేస్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ ఆ పాయింట్ మీద కొంచెం మీరు ఏమైనా మీ రీసెర్చ్ మీ ఎక్స్పీరియన్స్ తో ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? ఐ మేక్ యూ కరెక్టెడ్ పృథ్వీ. చెప్పగలుగుతారని పొరపాటు కూడా అడగద్దు, ఆయన చెప్పగలరు. చెప్పండి, రిక్వెస్ట్ చేద్దాం. ప్లీజ్ డూ టెల్ దట్. థాంక్యూ. మీరు ఎవరు అడుగుతున్నారు? నన్ను అడుగుతున్నారా? శ్రీభూషణ్ డాక్టర్ శ్రీభూషణ్ గారు సార్. ఓకే ఓకే రైట్. మీరు మ్యూట్ చేయండి సార్. విశ్వకరణ్ గారు మీరు మ్యూట్ చేయండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏంటంటే మెదడు యొక్క పరిమాణం కావచ్చు, మెదడు యొక్క ఆకారం, దాని యొక్క డాక్టర్ గారు మీరు కొంచెం లౌడ్ రావాలి సార్, వాయిస్ తక్కువ వస్తుంది. మీరు టేక్ ఆఫ్ చేసిన స్టేట్మెంట్ వినపడలేదు, కొంచెం కట్ అయింది. మళ్ళీ రీస్టార్ట్. ఇప్పుడు వినిపిస్తుందా? బాగుంది సార్, ఇప్పటి నుంచి చెప్పండి సార్. We missed an important point earlier. ప్రతి మనిషి కూడా ఒకే రకమైనటువంటి మేధస్సుతో పుడతాడు. భిన్నంగా పుట్టడం అంటూ రాదు. ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఒక అత్యంత అసాధారణ మేధావి అయినటువంటి ఒక ప్రొఫెసర్ కి కానీ, ఒక బయట రోడ్డు మీద ఉన్నటువంటి ఒక వడ్రంగి, ఒక జాలరి, కుమ్మరి పని చేసే వ్యక్తులకి కానీ పెద్ద తేడా ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే వాళ్ళ బాల్యంలో వాళ్ళ శరీరం మెదడులో ఉన్నటువంటి ఏర్పరిచినటువంటి రకరకాల ఇంప్రెషన్స్ ఏదైతే ఉంటాయో అది వాళ్ళని రకరకాలుగా మారుస్తూ ఉంటాయి. నిజానికి పిల్లల్లో మనం ఒక చైతన్యాన్ని ఏర్పరిస్తే వాళ్ళు చైతన్యవంతులే అవుతారు. నిజానికి పిల్లలకి మన చెడు లక్షణాలు చేసి హత్యలు, దోపిడీలు చూపిస్తే నిజానికి వాళ్ళు అలాగే అవుతారన్నది కూడా నిజము. కేవలం మొదటి 15-16 సంవత్సరాల జీవితంలో మనం ఏర్పరచుకున్నటువంటి అనేక అంశాలు మన జీవితం మొత్తం కూడా ప్రభావితం చేస్తాయన్నది నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా స్కూల్లో నా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ నేను ఎలాగా ఉంటారని అనుకున్నానో, వాళ్ళు ఏం చేస్తారని అనుకున్నాను, కరెక్ట్ గా ఆ విధంగానే ఉన్నాం అందరం కూడా. ఇది నేను అనేక మందిలో నేను నిజంగా తరచి చూసి వాళ్ళ బాల్యాన్ని అడిగి, బాల్యంలో వాళ్ళు చేసినటువంటి ఇంప్రెషన్స్ ని, అంటే దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది పేషెంట్స్ రకరకాల ఏజ్లు, అంటే నా అదృష్టం కొద్ది నేను 102 సంవత్సరాల వ్యక్తి దాకా నేను ట్రీట్మెంట్ ఇచ్చాను అందరికీ కూడా. సో కాబట్టి అందరినీ నేను వాళ్ళ బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా ఉన్నారని రకరకాలుగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైందంటే మొదటి 15-16 సంవత్సరాల తర్వాత మనం నేర్చుకోవడానికి ఏ రకమైన శక్తి ఉండదు. కేవలం ఆ 15-16 సంవత్సరాలు ఎంత నేర్చుకుంటామో దాన్ని మనం జీవితాంతం అనుభవిస్తాం. ఈ విషయాన్ని నాకు ఇంకొకతను మొన్న నాకు ఫోన్ చేస్తూ, మీరు తెలుగులో ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, మీరు తెలుగు ఎప్పటి నుంచి చదవడం మొదలు పెట్టారు, ఎప్పుడు ఆపేశారని అడిగారు. నేను గుర్తుపట్టింది అంటే 34 సంవత్సరాల క్రితం నేను తెలుగు చదవడము మాట్లాడడం మానేశాను యాక్చువల్లీ. ఎందుకంటే మాకంతా ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి. నేను చెప్తున్నటువంటి ఈ అంశానికి మళ్ళీ బలం చేకూర్చే విధంగా ఇదే భావం చెప్తున్నాను నేను. మొదటి 15 సంవత్సరాలు మనం ఎంత బాగా ఉంటామో, పిల్లల్లో ఎటువంటి భావజాలాన్ని మనం ఆపాదించగలుగుతామో అదే వాళ్ళ జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి బాల్యం చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఇక్కడ సమాజము మనకి ఎప్పుడు కూడా తనని తాను ప్రశ్నించుకుంటూ, పరీక్షించుకుంటూ ముందుకెళ్తూ మళ్ళీ తనని ఆత్మావలోకనం చేసుకుంటూ ఏది బాగుంది, ఏది బాగలేదు, బాగున్న దాన్ని పట్టేసుకొని బాగలేదని వదిలేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి విద్యా విధానంలో కూడా మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత మనము బాగు చేసుకోవడానికి మళ్ళీ కొత్త మార్గాలు అన్వేషించి కొత్త పద్ధతులు కావాలనుకోవడం అనేది ఇప్పుడు మనకి సమంజసమే. కాకపోతే గమ్మత్తైన విషయం ఏంటంటే మన విద్యా విధానంలో ప్రపంచానికి మన విద్యా విధానం చాలా గొప్పగా ఉపకరించింది. ఏ దేశం వెళ్ళినా కూడా మీకు గొప్ప మేధావులైన వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, రకరకాల సీఈఓలు అనుకోవచ్చు, రకరకాల మీరు ఎవరు చూసినా కూడా భారతదేశం వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ మన భారతదేశం విద్యాపరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా ఎక్కువగా పెద్దగా పెరగకపోవడానికి కారణం ఏమిటంటే ఎక్కడ లోపం ఉంది? ప్రపంచానికి గొప్ప చేస్తున్నటువంటి, మేలు చేస్తున్నటువంటి మన విద్యా విధానం మన దేశానికి ఎందుకు మనకు గొప్పగా మేలు చేయటం లేదు అన్న దాంట్లో ఎక్కడో మనం పునరావలోకనం చేసుకోవాల్సిన అవసరం బాగా ఉంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినటువంటి మొదటి 15-16 సంవత్సరాల్లో పిల్లల యొక్క మేధస్సుని మనం పదును పెట్టడానికి కావాల్సినటువంటి విద్యను మనం అందించాల్సిన అవసరం ఉందని చెప్పుకున్న దాంట్లో భాగంగానే ఈ 5334 అన్నటువంటి ఒక సిస్టమ్ ని భారత ప్రభుత్వం తీసుకొచ్చిందంటే అనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఒక చేప యొక్క సామర్థ్యాన్ని అది చెట్టు ఎక్కలేకపోవడాన్ని ఆధారంగా నిర్ణయించి దాన్ని తిట్టడం, తూర్పారబట్టడం చేయకూడదు అన్నది ఒకటి సామెత. నిజమే, ఒక చేప ఎందుకు చెట్టులు ఎక్కాలి? చేప ఈదగలదు మాత్రమే. కానీ ప్రతి విద్యార్థి కూడా తనలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మేధస్సు ఒక యాంగిల్లో ఉండగలుగుతుంది. ప్రతి మందికి 10 యాంగిల్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనే కళాకారుడు, గాయకుడు, చిత్రకారుడు, సంగీతజ్ఞుడు, నటుడు, దర్శకుడు కావడం అన్నది కొంచెం అసాధ్యమైనటువంటి విషయం. అలాంటి వాళ్ళు ఉండరని నేను చెప్పడం లేదు, అలా ఉంటే ఇంకా మహాద్భుతం. కాకపోతే అందరిలో అన్ని రకాల అంశాలు ఉండడం అనేది సాధ్యం కాదు. లెక్కలు బాగా చేయటం లేదని కొట్టిన నా స్టూడెంట్స్ అనేక మంది కూడా ఇప్పుడు చాలా గొప్పగా అయిన వాళ్ళు ఉన్నారు, చిత్రకారులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. బహుశా పిల్లల్లో మనం ఆ రకమైనటువంటి మేధస్సును మనం ఉపయోగించి కేవలం అవి మాత్రమే చేసే విధంగా ఈ కొత్తగా ఉన్నటువంటి విధానం ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడే దీన్ని పూర్తిగా విమర్శించడం కానీ, దీని పట్ల ఒక నిరాశాజనకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం కానీ, తర్వాత ఇది బాగుంటుందో అంటే మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి, రాజకీయపరమైనటువంటి, సాంఘిక, ఆర్థిక, సామాజిక పరమైనటువంటి అనేక అంశాల ఆధారంగా దీన్ని స్పృశించి విమర్శించడం అన్నది ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్పు మనందరికీ కావాల్సిన అంశం కాబట్టి మార్పు చెందుతూ పోవడమే సమాజం యొక్క ముఖ్యోద్దేశం కాబట్టి
మార్పు లేకపోతే మనం పెరగడం ఇంకో విధంగా ముందుకు జరగడం జరగదు కాబట్టి మనం తప్పకుండా ఇది అది దాన్ని మనము అభిలషించాల్సిందే. కాకపోతే ఏంటంటే దీన్ని ముందు వెళ్ళాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా నాకు దీంట్లో క్లిష్టంగా అనిపించింది ఏమిటంటే దానికి విద్యార్థులకు సరిపడే విధంగా వాళ్ళకి కావాల్సినట్టుగా ఉన్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి టీచర్లను తయారు చేయడం అనేది మనకి చాలా ముఖ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్న పళంగా అందరినీ కూడా తీసుకోవడం అన్నది సాధ్యమవుతుందా? ఎక్కడో మనకి విద్యా విధానంలో విద్యార్థులతో పాటుగా టీచర్లకు కూడా సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఎక్కడో తేడా కనిపిస్తోంది. అది కొంచెం బాగా చేయాల్సిన అవసరం ఉంది. సైమల్టేనియస్ గా అటువంటి టీచర్లకి అంటే ఉపాధ్యాయులకి ఉన్నటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను చిన్న ఉదాహరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులలో కానీ బహుశా వింటున్న వాళ్ళందరూ కూడా నేను ఒక్కనే కొంచెం అడ్మైన్ అవుట్ అవుతాను. ఎందువల్ల అంటే మీరు కూడా కొంచెం ఆడుగానే ఉన్నారు. నేను డాక్టర్ని కాబట్టి నేను ఏ విధంగా సూట్ అవుతాను అనుకునేవాడిని. కాకపోతే నాకు విద్యా విధానం మీద ఉన్న ఇష్టము, టీచింగ్ మీద నాకు ఉన్నటువంటి అభిలాష అభిరుచితో కారణంగానే నేను కార్పొరేట్ కాదనుకొని ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, ఇన్స్టిట్యూట్ లో. అలాగే ఇప్పుడు మీరు వెంకటయ్య గారు చెప్పినటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో చదివి వచ్చాను. నిజామ్స్ కూడా అటువంటి కోవకే చెందినటువంటిది. అయితే నిజామ్స్ మన దగ్గరలో ఉంది కాబట్టి మనం దాన్ని పెద్దగా గుర్తించలేదు. కానీ పక్కనే మాకంటే చాలా చిన్న యూనివర్సిటీ జిప్మర్కు ఉన్నటువంటి ఒక గుర్తింపును కూడా నిమిషం ఎందుకో నోచుకోలేకపోయింది. అది వేరే విషయం. బహుశా ఓన్లీ సూపర్ స్పెషాలిటీ మాత్రమే ఉండడం ద్వారా బహుశా టీచింగ్ ఇన్స్టిట్యూట్ లా గొప్పగా పేరు తెచ్చుకోకపోవడానికి అది ప్రధాన కారణం కావచ్చు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక పరమైనటువంటి అనేక అంశాల ఆధారంగా కూడా బహుశా గుర్తింపు రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే వైద్య విద్యా విధానంలో కూడా రకరకాల మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తున్న వాళ్ళందరూ కూడా నేను ఒక గత 15-20 ఏళ్లుగా అంతకంటే ముందున్నటువంటి విద్యా విధానం మెడికల్ రంగంలో చూస్తే కూడా చాలా చాలా తేడాలు కనపడుతున్నాయి. ఒకప్పుడు మాకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఇంక్విజిటివ్నెస్ అంటే నేర్చుకోవాలని కానీ వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఉన్నట్టు చూపించుకోవాల్సిన ఒక అంశాన్ని చేయడం కానీ వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానము ఇప్పుడు వాళ్ళలో లేదు. నువ్వు ఫలానా చెయ్యి అంటే చేస్తారు అంతే. వాళ్ళుగా చేయడం అనేది ఉండదు. అంటే ఒక 4 అడుగులు వేసిన తర్వాత 5వ అడుగు నువ్వే వేయాలని చెప్పాలి తప్ప 5వ అడుగు తర్వాత 6వ అడుగు వస్తుంది కదా దాన్ని నేనే 6వ అడుగు నేను ఎందుకు కనిపెట్టకూడదు అనుకునే భావన ఇప్పుడు ఉన్న కొత్త పిల్లల్లో కనిపించడం లేదు. విద్యార్థుల్లో ఈ రకమైన భావన కూడా నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళకి కేవలం బట్టి ఆధారంగానో మార్కుల ఆధారంగానో ర్యాంకుల ఆధారంగానో కాకుండా వాళ్ళకి రకరకాల అంశాలను సృష్టించగలిగితే వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా చాలా బాగా అవుతారు. ఇంకోటి పిల్లలకి కేవలం ఒక సబ్జెక్టే బాగుంటుంది. వీడు మ్యాథ్స్ బాగా చేస్తాడు కాబట్టి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సైన్స్ బాగా చేస్తాడు కాబట్టి వీడు డాక్టర్ కావాలనుకునే భావన మనకి ఏదైతే ఉంటుందో వాటిని పోగొట్టగలగాలి. ముఖ్యంగా నన్ను అడిగితే పిల్లలు ఇప్పుడు 12వ తరగతి దాకా చదువుతున్నారు కదా, ఇప్పుడు 12వ తరగతి దాకా చదువు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అన్ని సబ్జెక్ట్స్ విధిగా చాలా బాగా చదవాలి. మంచి విద్యార్థి అన్నవాడు అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతాడు తప్ప ఏదో ఒక ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే బాగా చెప్తాడు, మ్యాథ్స్ అంటే బాగా చేస్తాడు, సోషల్ వీడు హిందీ బాగా వచ్చు, తెలుగు బాగా వచ్చు అని ఒకటి కాకుండా అన్ని బాగా రాగలిగేంత సామర్థ్యాన్ని మనం పెంచుకునే విధంగా చూడాలి. ఇది కొత్త విద్యా విధానం. దీని మీద మనం అప్పుడే ఆశావహంగా ఉండడమే తప్ప అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. కాకపోతే ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగానే దీనికి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో మన దేశంలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఆర్భాటంగా మొదలు పెడతాం. కేవలం ఆంధ్రులే కాదు, ఆరంభ శూరులు అందరూ మన దేశం అంతా కూడా అలాంటి వాళ్ళే కనపడుతున్నారు. ఆర్భాటం అంటే మొదలు పెట్టినంత ఆర్భాటంగా దాన్ని తిరిగి సంకల్పంతో దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక రకమైనటువంటి ఆలోచన మనం ఎక్కడో కోల్పోయి మన మధ్యలో దారి తప్పిపోతాం. అలా దారిపోవడం వల్లనే ఒక 15-20 ఏళ్ళు బాగున్నటువంటి విద్యా వ్యవస్థ ఎక్కడో గాడి తప్పింది. మొదట్లో 36-40 ఏళ్ల క్రితం వచ్చిన వ్యవస్థ నిజంగా చాలా మంచిగానే ఉంది. దాన్ని తప్పు పట్టడానికి దానిలో తప్పులించడానికి కానీ దాన్ని తూర్పారు పట్టడానికి కానీ ఇప్పుడు మనకు అవకాశం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ మనం గాడి తప్పుతున్నాం అనుకున్న సమయంలోనే మనం తిరిగి బ్యాక్ టు ద ట్రాక్ అన్నట్టుగా మళ్ళీ మనం వెనక్కి వచ్చేసి మళ్ళీ మనం ఆ ట్రాక్ మీద రావడానికి మళ్ళీ కొత్త మార్గాలు అన్వేషించడం అనేది ఇప్పుడు మనం చేస్తున్నాం. కాబట్టి పిల్లలతో పాటుగా విద్యా విధానంలో ఏదైతే టీచర్లు మనకి పిల్లలకి బోధించబోతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను కూడా చాలా బలంగా చేయాలి. లేకపోతే మెడికల్ వ్యవస్థ లాగా చూడండి, మా టీచర్లు చాలా అద్భుతమైనటువంటి టీచర్లు. నా అదృష్టం నా జీవితంలో ఏదైనా ఉంది అంటే నా చిన్నప్పటి నుంచి చివరికి నా చివరి డిఎం నెఫ్రాలజీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో నేను చేసేదాకా కూడా నాకు అందరూ అద్భుతమైన టీచర్లే ఉన్నారు. అదృష్టం కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఆ తర్వాత నేను కొత్త వాళ్ళని చూస్తున్నాను. కేవలం మెడికల్ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం హైదరాబాద్ ఉండడానికి ఏదో చాలా ఈజీగా ఉంటుంది, కార్పొరేట్ కల్చర్ కూడా ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్నట్టుగా ఉంటూ ఏదో తూతుమంత్రంగా టీచింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు అలాంటి టీచర్ల ద్వారా ఉన్నటువంటి పిల్లల్లో ఎటువంటి నైతిక విలువలు ఉన్నాయని చూసినప్పుడు కొంచెం భయంగాను, కొంచెం ఆశ్చర్యంగాను, కొంచెం కోపంగాను అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత అర్థం చేసుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఒక యాంగిల్లో బాగా పెరుగుతున్నప్పుడు రెండో యాంగిల్లో, రెండో దశలో, రెండో కోణంలో కూడా చాలా గొప్పగా ఎదగాలి అన్న అవసరం మనకు ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి టీచర్ అవుతున్న వాడికి కేవలం ఆ సబ్జెక్ట్ పట్ల జ్ఞానం ఒకటే కాదు, దాన్ని తిరిగి చెప్పడానికి కావచ్చు, దాని రకరకాల పద్ధతుల్లో పిల్లలకి అర్థం చేసుకునే విధంగా, ఆకలింపు చేసుకునే విధంగా చెప్పే పద్ధతులు కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. అటువంటి మార్గాన్ని అన్వేషిస్తున్నట్టుగా ఇప్పుడు మన కొత్త విద్యా విధానంలో కేవలం విద్యార్థుల కోసం రూపొందించడమే కాదు,
కాబోతున్న టీచర్లకి కోసం కూడా రూపొందించే విధంగా ఉండాలి. లేకపోతే నామమాత్రమైనటువంటి వృత్తిలో ఉంటున్నప్పుడు పిల్లలకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఇది నేను మెడికల్ విద్యా వ్యవస్థలో నేను చూస్తున్నాను. ఎందుకు పిల్లల్లో నైతిక విలువలు ఉండటం లేదు? ఎప్పుడు డాక్టర్ అయిపోగానే, ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ స్టార్ట్ అవ్వగానే మనం వెంటనే సమాజం మీద పడేసి సంపాదించేసుకోవడానికి ఒక మార్గం చూద్దాము చాలా వేగంగా అనుకునే ఒక భావన ఎందుకు కలుగుతుంది అనుకున్నప్పుడు ఎక్కడో చదువులో వాళ్ళకి నైతిక విలువల గురించిన అంశాలు ఎక్కడో మిస్ అవుతున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి టీచర్లు ఉంటే మనకు అటువంటి స్టూడెంట్సే తయారవుతారు అన్నట్టుగా మనం కాబట్టి మంచి టీచర్లను తయారు చేసుకోవడానికి కావాల్సిన విద్యా విధానాన్ని దీనితో పాటుగా కూడా మొదలుపెట్టి అక్కడ బీఈడి సిస్టమ్ అంటారా ఏదైనా అంటుంటారు. నాకు కూడా చాలా వరకు అటువంటి సిస్టమ్స్ పెద్దగా పరిచయం లేకపోయినప్పుడు కూడా అటువంటి సిస్టమ్స్ కూడా చాలా బలోపేతం చేస్తే సైమల్టేనియస్ గా మనకి ఈ విద్యా విధానంతో పాటుగా అటువంటి విద్యా విధానంలో కూడా మనకి చాలా బలోపేతం అవుతుంది. అయితే ఇప్పుడే కాకుండా ఇంకో 8-10 ఏళ్ల తర్వాత తిరిగి ఈ సిస్టమ్ అంతా కూడా రివ్యూ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక 8 లేదా 10 ఏళ్ళు, సుమారు 10 ఏళ్ళు అనుకుందాం. ఈ 10 ఏళ్ళు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుందాం. లేదా 14 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని 15 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరము చివరికి 15 ఏళ్ల తర్వాత చివరికి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని నిజానికి 15 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఏంటి అంటుండాలి. ఎప్పుడైనా కూడా ఆత్మావలోకనం లేకుండా, పునరావలోకనం చేయకుండా ముందుకెళ్ళడం అనేది ఏ మనిషికి జీవితంలో కానీ, సమాజంలో కానీ, ఒక పద్ధతిలో కానీ, సంస్థలో కానీ ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ కమిటీలో నాకు అది రాసిందో లేదో నాకు తెలియదు. తప్పనిసరిగా దీన్ని ప్రతి సంవత్సరము ప్రతి దశలోను, ప్రతి రాష్ట్రంలోను, ప్రతి జిల్లా పరంగా కూడా మనం దాన్ని తిరిగి ఇంట్రోస్పెక్షన్ చేసి కరెక్ట్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా ఫ్యూచర్ లో మనము 15 ఏళ్ల తర్వాత ఈ సిస్టమ్ లో మనం సాధించిన ప్రగతి ఏంటి, గొప్పతనం ఏంటి, ఈ రోజు మనందరము బాగుంటుందని ఆశగా చూస్తున్నట్టుంది, బాగోబోతోంది అనుకున్నటువంటి గొప్పగా బాగుందో మనకు తెలుస్తుంది. కేవలం 15 ఏళ్ళకి సిస్టమ్ మార్చుకుంటే మాత్రమే మనం మంచి విద్యార్థులని తయారు చేసుకోవడం ద్వారా, అంటే నేటి బాలలు రేపటి పౌరులు అన్నది కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రాజకీయ దృక్కోణంలో మంచి పౌరులను తయారు చేసుకోవడానికి దృష్టి పెడతాయి కానీ మంచి బాలని మంచిగా పెట్టాలన్న ఆలోచన వస్తుందో లేదో నాకు తెలియదు. కాబట్టి మంచి బాలలుగా ఉండాలనుకుంటే వాళ్ళని మంచి బాలలుగా పెంచడానికి కావాల్సిన పద్ధతులు మనమే సృష్టించాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే తీసుకురాబడిందో అది అద్భుతంగాను మహాద్భుతంగాను వచ్చేసి భవిష్యత్తులో తరాలకి ఒక మంచి విద్యార్థులని, అలా ఒక మంచి విద్యా విధానాన్ని, ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని మన దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా తయారు చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ 34 సంవత్సరాల క్రితం తెలుగు నేర్చుకున్నాను అనే ఒక అబద్ధపు మాటని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. అనర్గళంగా తెలుగులో మాట్లాడి చాలా సంతోషం సార్. ఇంకోటి ఏంటంటే మీ ప్రొఫెషన్ ఇక్కడ బాగా కనపడింది. ఎట్లా అంటే ఇవాళ ఒక మంది ఇచ్చారు, అది పనిచేస్తుందా లేదా, దాని రిజల్ట్ ఎట్లా ఉంది, ఎనీ రియాక్షన్ ఉందా లేదా చూసి ఏమన్నా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మార్చాలా లేదా, యూ జస్ట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో నైస్ ఆఫ్ యూ. పృథ్వీ. అయ్యా సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారా సార్? ప్రొఫెసర్ గారు సార్, ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి గారు. హలో సార్, ఇందాక అది డిస్కనెక్ట్ అయ్యారు, అగైన్ ఈ ట్రైడ్ అన్నట్టు. ఓకే, ఎవరు పేరు పేరెంట్ అన్నారు? ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి గారు. ఈ ఈవెంట్ వెంట్ అవుట్, పాపం ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూడా ట్రై చేశారు. ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ నేమ్. యా ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ నేమ్ సార్. నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్నారు ప్యానెల్ లో మీకు మాట్లాడేవారు? ప్యానెల్ ఒక్కసారే ఉన్నారు సార్. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ ఆన్ actually inquisite learning మీద. He had done some good work in the inquisite learning. ఈ particular model లో now I'll ask a question to Dr. C. నరేందర్ రెడ్డి గారిని. సార్ మీరు ఇప్పుడు ఇందాక ఈ డిస్కషన్స్ లో చాలా క్లియర్ గా కనబడింది ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అది it has to be taught at a particular age and very much in the earlier age అనేది ఒకటి మన డాక్టర్ గారు కూడా చెప్పారు, మిగతా ప్యానలిస్ట్ కూడా చెప్పారు. మీరు బీయింగ్ అండ్ ఆర్మీ స్కూల్స్ అండ్ తర్వాత ఇది మిలిటరీ కాలేజ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా సార్. యాక్చువల్గా దాంట్లో ఈ మోడల్స్ నేను కొన్ని చదివాను అప్పట్లో. కుడ్ యూ ప్లీజ్ హైలైట్ ఆన్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ వాల్యూ సిస్టమ్ విచ్ యు ఆర్ ఇన్కల్కేటింగ్ ఇన్ దట్ విచ్ ఈస్ ఇన్ సింక్ విత్ దిస్ NEP? Specifically, just check your chat. Yeah. Sir, చెప్పండి సార్. Specifically, the whole, if you see the NEP vision and everything, even the vision statement lo kuda citizenship, knowing about India, knowledge about India, knowledge about the world, ivanni cheptunnaru. So simply teaching them subjects
academic subjects and examinations and grades, pushing them out to intermediate, then into those colleges, then MSET, it just become a routine. Unless in these first 18 years of age low, unless we inject the correct value system, because if you list out the values, there are 30-40 values. I have listed out, but it's a waste of time to read them all here. Please share it by WhatsApp, sir. Yeah, I'll share that. Right. Unless, because, and what we are trying to inculcate in these special schools of Telangana Social Welfare Residential Education Society is a patriotic approach, a national approach, because all of us are first citizens of the country. Mana passport lo ekkadaina bayatiki velladanu, we are citizens. Citizens of which country? India. So unless you know India, what are you? Nothing. ఇప్పుడు ఇందాక ఒక అనలిస్ట్ గారు చెప్పినట్టు why Indian education system is not good for India, and we have so many CEOs outside and so many people doing well. So unless you have a feeling for your nation, feeling for your society, you cannot be a good human being. So in the process of making good human beings, education is a primary role, and education in ethics and values plays a lot of importance. That's exactly why the Justice J.S. Verma committee was constituted, and I don't think it has seen the light of the day. There are 2 volumes very well written by him, and nothing has happened, I think. Very well written, even curriculum has been set up, but nothing has happened. Like Venkatay garu cheppinattu, maybe cultural, mana culture manalni ఆపేస్తాం, సర్లే ఉంటుందిలే, అయిపోతుందిలే, ఓకే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే. I mean, it must be like that. No, ఈ కంప్లీట్ 5+3+4 ఈ అయ్యేసరికి ఇగో ఈ పర్టికులర్ చైల్డ్ హ్యాస్ టు కమ్ అప్ దిస్ స్టాండర్డ్ ఆఫ్ లాంగ్వేజ్, దిస్ స్టాండర్డ్ ఆఫ్ ఇన్నోవేషన్, దిస్ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్ని అవ్వాలి. 85% అన్ఎంప్లాయబుల్ అని చెప్పారు వెంకటయ్య గారు. అన్ఎంప్లాయబుల్ అంటే who has to be blamed? Teachers have to be blamed. What have you been doing with him? What have you been doing with him? So unless we formalize the curriculum in such a way that the teachers become responsible, teachers are accountable, that is the biggest challenge. Operationalizing this nice document, very good document in the anni baagunnai, everybody is saying good, but how do you operationalize this? So there has to be another document to operationalize in each state, and then there should be a monitoring body, and 2030 is the last, I have told you, 2030 is the date pegged for realization of so many things. 2030 kala achieve avakapote, 2030 kala achieve avakapote, who will be responsible? Who will be responsible? People have to be made responsible, and people have to be punished. Sir, I am very happy. We'll take this implementation part as a separate heading and have a discussion, so that all the loose ends on that will be worked out. Okay? We have one more panelist to talk, so therefore we are also running out of time. One point, sir. Point here. Sir. It is mentioned when the unemployment is increasing, it is the teacher who is responsible. I disagree with this, sir. No, let us. Yes. Yes, we'll come to that. We will have a talk on that. Actually, sir, Professor Surendra Reddy garu unnara sir? రామూర్తి గారు ఉన్నారు, ఒకసారి ఆయన మాట్లాడమనండి. సార్, ప్రొఫెసర్ రామూర్తి గారు. సార్ నమస్కార్. మీరు మీ మాటల్ని మాకు వినిపించాలి. యా, నమస్కార్ సార్. సార్, మీ ఒపీనియన్ ఆన్ దిస్. సార్, చక్కని ప్యానలిస్టులు చక్కగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. అండ్ yesterday we had a discussion on that new educational policy even. అది చక్కగా అంటే నిన్న మాట్లాడడం కూడా. అయితే ఓన్లీ మీరు అన్నట్టు ఏమవుతుందంటే, చక్కగా ఒకసారి కనుక వాల్యూస్ ఇన్కల్కేట్ అయిపోతే యూనివర్సిటీ లోపల లేదంటే ప్రైమరీ స్కూల్ లోపల ఎవ్రీ స్టూడెంట్ మళ్ళీ దానికి స్టికప్ అవుతాడు, చక్కగా వస్తుంది. ఓన్లీ థింగ్ ఈస్ యూనివర్సిటీస్ చేయాల్సినటువంటి పనిని వాళ్ళ గవర్నమెంట్ అయినా చేస్తుంది. యూనివర్సిటీస్ కి ఒక 50 years విజన్ ఉండాలి, దార్శనికత ఉండాలి. ఒక డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు
కానీ అవి 5 సంవత్సరాలకే అది పోయా. కనీసం ఎప్పుడైనా 2030 వరకు అని చెప్పేసి మన ప్యానలిస్ట్ అంటున్నట్టుగా కనీసం ఒక 5 years 6 years 10 years వరకు ఎట్లా ఉంటుంది అనేది ఫ్రీక్వెంట్ గా మనం చూసుకుంటూ పోతే సర్టెన్లీ ఎక్కడైనా హర్డిల్స్ ఉంటవి. హర్డిల్స్ ని మనం క్రాస్ చేసుకుంటూ పోవాలి, ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడికక్కడికి అడిషన్స్, డెలిషన్స్, మల్టిప్లికేషన్స్, రెక్టిఫికేషన్స్ ఇవి ఉంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని చేసుకుంటూ పోతాం. తప్పనిసరిగా దాన్ని మనము చేసుకుంటాం. కాబట్టి ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్ అవుట్. Yes sir, thank you Ramurthy garu, wonderful. Sir, actually I have one more question which I wanted to ask you, none other than the moderator itself. Sir, there is a high, very much focus on languages, three languages. అందులో ఇప్పుడు Sanskrit కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి తెచ్చారు. మీరు ఎలాగో Sanskrit టీచర్ కాబట్టి could you please highlight on that, how actually Sanskrit is going to help in development of a human brain, or in the coming times as a very good corporate leader, or any in a proper leader or a proper human being in the okay, right, I got your question. I will answer it in a simple manner. Sanskrit ఏం చేశారంటే it is dubbed as a language of a particular class of people, which is nothing but a junk statement. Let me tell you, it is a treasure house of various disciplines. I'll ask you, sir, I'll put some disciplines before you: linguistics, mathematics, astrology, philosophy, religion, history, geography, art, archaeology, architecture, natural science, chemistry, biology, botany, medical science, engineering, agriculture, horticulture, cosmology, ecology, physics, computer science. Do you dispute that these are not contemporary? They are. And you have wealth of knowledge in Sanskrit literature. This is one part why Sanskrit has to be understood. Number one. Number two, Dr. Garu, NIMS Dr. Garu చెప్పారు ఏంటి, the primary age is where they learning. Sanskrit language learning అక్కడ జరిగినట్లయితే they learn it in natural manner. They will be having exposure to all the wealth of Indian cultural knowledge which is there, which is being used as a research points by many and presenting it as their own. One. Second aspect ఏంటంటే, you take, if you want national integrity to happen, Sanskrit is one of the sources. ఎట్లా అంటారు? Take South India, Telugu, Kannada, Malayalam, Tamil, they all have 80 to 90% of Sanskrit words used. Go to Northern India, every verb అంటే ప్రతి క్రియాపదము కూడా Sanskrit word. So the entire country in the north part, you are comfortable. Similarly on the east and west, Sanskrit is there in their languages, maybe in a broken form or in a modified form. So now what happens is, what question? If I go to some other foreign country, what would I look for? I look for somebody who knows my language. Therefore, I am trying to identify myself majority ways through language. And when I go for an employment elsewhere in the country, even in the country, not outside the country, I found myself lost because I'm unable to understand their language. But supposing I know Sanskrit, I will understand at least 5%, 10%, 20%, 30% of what they are speaking, because I have a common language and common word exchange of that. This is how Sanskrit plays a vital role. I'll discuss this later in a subsequent meeting. Thank you for the opportunity. సార్ ఒక్కటి యాడ్ చేస్తాను సార్. ఎథికల్ మనం ఏదైతే అంటున్నామో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎథికల్ ఎడ్యుకేషన్ సాంస్క్రిట్ లో బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఉంది. అంటే మన లిటరేచర్ లో అది మన సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్నది. ఇంతకుముందు సుదర్శన్ రావు గారు చెప్తూ మాట్లాడుతూ చెప్పారు, ఒక్క దాంట్లోనే మోర్ దాన్ 1 lakh టీచింగ్ స్కూల్స్ ఉన్నవి అనేది సాంస్క్రిట్ దీనికి సంబంధించి తమిళనాడులోనే ఒకప్పుడు ఉండేది అనేది. అందుకే ముఖ్యంగా ఎథికల్ లెర్నింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, వాల్యూ బేస్డ్ ఆర్ ఎథికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది సాంస్క్రిట్ లో బై నేచర్ ఉంటుంది కాబట్టి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు రాజు గారు చెప్పినట్టుగా అది ఫస్ట్ 15 years లో ఇన్కల్కేట్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటికల్ గా అది వస్తుంది. ఒక బాగుంటుంది. సో నైస్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. సార్ I think you can wind up. Yeah. Now and I'll take the last call.
లేదు సార్, మీరే అందులో నుంచి మీరు మోడరేటర్ గా అక్కడ సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఏమన్నా ఆడియన్స్ ఇచ్చినవి కొంచెం ఇప్పుడే వద్దు, విల్ టేక్ ఇట్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్ అంటారా? yes ఫైనల్ 5 minutes అయినా ఆడియన్స్ కి ఇవ్వండి సార్, ఇవ్వండి అదర్వైజ్ సార్, దే మే బి డిస్కరేజ్డ్ కదా. యా ప్లీజ్ ఒక 2-3 questions at least. 2-3 questions, let them They may ask be sir. discouraged. no then I'll read out the questions which I already jotted. Yeah. In the education, moral values are decreasing in the present situation. Why and what we have to do? Number 1. Then give clarity on the medium of instruction foundation learning. Planning is okay, but execution is important. Who will take care of this? Are there anything for physically challenged children in the new policy? Yes. Implementation has to be given importance. Are we giving its due share? We don't have proper infrastructure or teaching standards. And how is it going to implement the new model? Sure. Giving importance to values and ethics with the nationality is needed in any kind of schools. These are the primary questions that have come. These are all the questions that have come. yes అండ్ వీటిని ఆల్మోస్ట్ వీటిని అడ్రస్ కూడా చేశారు చేశారు. అందుకే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి కనుక చూడగలిగితే యూట్యూబ్ లో ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఆన్సర్డ్. ఈవెన్ అదర్వైజ్ Prithvi, if you want to say anything, you add it. I'll close it in the next meeting. Next 2 minutes. యాక్చువల్లీ ఇప్పుడు మనం విజన్ గురించి మాట్లాడాము, నెక్స్ట్ మిషన్ ఉంటుంది సార్. విజన్ అనేది డెస్టినీ అయితే, మిషన్ అనేది మైల్ స్టోన్స్. ఈ ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా చాలా డీటెయిల్ గా రాశారు, అది కూడా డిస్కస్ అవుతున్నది. బట్ ఏంటంటే కోర్స్ ఆఫ్ టైంలో ఏంటంటే దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇస్ దేర్, రివ్యూయల్ సిస్టమ్ ఇస్ దేర్. In fact, they are talking on bringing the accountability to the academic leaders and academic institutions if they are not going to perform also stringent actions అని చెప్పారు. సో ఇవన్నీ అందులో డీటెయిల్ గా ఉన్నాయి. I think we can even include the panel in the next coming also, people related to that execution and audit, వాళ్ళని కూడా మనం పెట్టుకుందాము, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. I'm very thankful for all the panelists sharing such a valuable information, and in such a short span they have agreed to come on here. And unfortunately we missed Dr. Surinder Reddy garu here, who was actually working on inquisite learning. Aina sign in ayi 2 saalla miss ayyaru, enduko connect avvalekapothunaru. He had done a wonderful work in that, and he is also a trainer in Administrative Staff College of India. Policy makers kuda cheptu untaru kabatti I was thinking of having a session. And thank you very much for all the input, sir. If you still have a little time, I still feel that ఒక 5 minutes open cheste, people may turn up their mic and may ask 1 or 2 questions. That's better, sir. That's better. That's what I want to tell you. Prithvi, at least one question you answer the audio, participant question. Participants kindly, if anybody has a question, please raise your hand. I will pick them. If you raise your hand, I'll pick you up. Exactly. Please raise. If or unmute and talk. No, if unmute and talk, everybody unmutes and talks, it will be a big mess. Okay. No, that is one challenge. If they talk, I have no issues about it. But let us also have a clarity on that aspect. And I want Ramchandra Reddy, the youngest man of the lot in the group, to talk. If he is there online still. He needs the first question. Yeah. He is a very big personality of probably 10 years, sir. Yeah. Okay. Okay. Now, I think nobody is ready to question because I already posed the questions. Sir, let me first of all thank from the bottom of my heart all the panelists on the board. They made a wonderful opening. Now, the entire policy is discussed. Okay, broader plane lo discussion ayindi. Dini chinna fragments ga Prithvi, I have a task for you. Yes. Please make it into small fragments where we'll be focusing only on one particular point. Like Professor garu cheppindi, Venkataya garu aithe mind blowing. Yeah. I am flat on ground. Ika mana Professor garu, Doctor garu aithe, they see every panelist, they made their point in such a pinpointed manner that each point requires a separate session. Very true. That's a great thing. So my job is to, and rather our job, Prithvi and I will be doing it again. We'll hear this audio, make points of all the points made by all the panelists, and try to make a smaller focal points for our next meetings. And if you suggest, we'll continue with the education for the next session also on the very policy, probably more focused on the implementation part of it. Ramurthy garu, what do you say? Yes. Yes. Let's go ahead. Let's go ahead. So nice of you. Let me conclude, sir. Let me conclude. I thank one and all for your wonderful support
and with all your greatness, it is only your greatness and magnanimity that you came down to talk on a small show like this on a Facebook done by me. Big show. It's a big show. I thank you for that everything. You did a great job. Good. I Good only show. facilitated. Thank you. I only Thank you. facilitated you. Thank you very much. Let us conclude it here. So nice of you. So nice of you. Thank Thank you, you, sir. Anantakrishna Thank you. garu. Thank you. Thank you, Thank you. Prabhu. Thank you. Thank you, everybody. Thank Thank you, you. Anantakrishna Purti garu. Thank you, Anantakrishna. Thank you. Namaskaram. Namaskar, sir. We'll come here. We'll be in touch again.